నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ NVS 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 22 చేసుకుందాం. ఎందుకంటే ముందుగా ఎవరైతే ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారో అందులో ఇక్కడ జనరల్ హిందీలో కొన్ని పోస్టులు అయితే 15 మార్కులకు, కొన్ని పోస్టుల్లో 10 మార్కులకు, అలాగే మరి MTS చూసుకున్నట్లయితే దాంట్లో 40 మార్కులకు కానీ హిందీ అడగడం జరుగుతుంది. కాబట్టి చాలా కీలకంగా మారబోతుంది ఈ సబ్జెక్టు. అలాగే కంపల్సరీ, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటిదాకా ఇంకెవరైతే చూడలేదో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు అన్నీ కూడా. అలాగే ఈ క్లాస్ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అయితే ఉంటుంది. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఎవరైనా హిందీ DSC కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే 2024కి మరి రాత్రి 9:30 గంటలకైతే లైవ్ అయితే ఉంటుందండి. సో ప్రతిరోజు ఎగ్జామ్ అయినంత వరకు కూడా ఈ సిరీస్ అనేటువంటిది కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మనం లేట్ చేయకుండా ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి, కౌన్సీ శబ్ద యుగ్ము గలత్ హై? గలత్ అంటే రాంగ్ అండి. మరి ఇక్కడ ఏది శబ్ద యుగ్మ అంటే పేరు అనుకోండి, ఇక్కడ పేరు అని ఉంది కదా. సో అది ఇక్కడ ఏది రాంగ్ అని అడుగుతున్నారు. మరి నషా, మద్, నిశాన్, చిహ్న్, నగర్, షహర్, నారీ, స్త్రీ. కానీ ఇక్కడ కొన్ని అర్థం కాకపోయినా కూడా కొన్ని మీకు అనిపిస్తుండొచ్చు కదా. సో దీంట్లో ఒకటి రాంగ్ ఉండి ఏదో అన్నట్లు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్. అంటే దీనికి మనకి నిశాన్, చిహ్న్ అని ఉంది, కానీ దీనికి నిషాన్ అని ఉండాలి. సో ఇక్కడ మిస్టేక్ రైటింగ్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ కరెక్ట్. మరి మిగతావన్నీ కూడా నషా, మద్ అంటే మత్తు అంటాం కదా, నషా మత్తు పానీయాలు అంటాం కదా, అలాగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి నగర్, షహర్ అంటే రెండు పట్టణం, నగరము పట్టణం రెండు అంతా ఒకటే కాబట్టి నగర్, షహర్ అన్న రెండు కూడా సిటీ, పట్టణం అంతా ఓకే. నారీ, స్త్రీ అంటే కూడా ఒక అమ్మాయిని అంటే ఒక స్త్రీని ఉద్దేశించి ఇక్కడ రెండు పదాలు ఎత్తడం జరిగింది. కాబట్టి మనకు ఇందులో ఒకటి మాత్రం మిస్ కానిచ్చు, అదే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న చూడండి, సంధి కితనే ప్రకార్ కే హోతే హై? సంధి కితనే ప్రకార్ కే హోతే అంటే 2, 3, 4, 5 ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందని. దీంట్లో మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి. వచ్చేసి స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని చెప్పేసి ఉంటాయి. అందులో స్వర సంధి చూసుకున్నట్లయితే 5 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, శుద్ధ వర్తని వాలా శబ్ద కౌన్సా హై? అంటే శుద్ధ వర్తని అంటే కరెక్ట్ వర్డ్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా శుద్ధ వర్తని అంటే స్పెల్లింగ్ అని అర్థం అండి. ఇక్కడ మీకు రాస్తాను. వర్తని అంటే స్పెల్లింగ్ అని హిందీలో అంటారండి. శుద్ధ అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏముంది అని అడుగుతున్నారు. ఇక్కడ సుషప్తి, సుషాప్తి, సుషుప్తి, సుసుప్తి. మరి దీన్ని చూసుకున్నట్లయితే దీని యొక్క కరెక్ట్ పదం వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సుషుప్తి అనేటువంటిది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, శుద్ధ శబ్ద కౌన్సా హై? ఇక్కడ కరెక్ట్ వర్డ్ మళ్ళీ ఏదని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి చూడండి, మహాత్మా మే కౌన్సా సమాస్ హై? महात्मा में कौन सा समास है? तत्पुरुष समास, అవ్యయీ భావ సమాస్, బహువ్రీహి సమాస్, కర్మధారయ సమాస్. మరి ఏ పదంలో అయితే మనకు విశేషత కలిగి ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ డి అనేటువంటిది రైట్ అవుతుందండి. కర్మధారయ సమాసం అన్నట్టు తెలుగులో ఉంటాయి కదా. సో అలాగే కర్మధారయ సమాసం విశేషణము, విశేషత ఏదైతే ఉంటుందో అది మనకు కర్మధారయ సమాసం కింద వస్తుంది. బహువ్రీహి సమాసం అంటే రెండు పదాలు కాకుండా ఇంకొక మూడో పదం వైపు సంకేతాన్ని ఇచ్చే పదాన్ని మనం బహువ్రీహి సమాసం అంటాము. మరి అవ్యయీభావ సమాసం అంటే అందులో మనకు కొన్ని పదాలు మార్పు కానీ ఉంటాయి. అవి మనం ఇంతకుముందు టాపిక్లలో చేసుకున్నాం. అవి అంటే ఏంటి అవన్నీ కూడా మనం ఇంకా మీరు ఎవరు చూడలేదు, కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి చూసేయండి. మరి అవి అంటే అక్కడ పరివర్తన చెంది దాంట్లో ఆ పదాల్లో కొన్ని పరివర్తన కానీ 2 అక్షరాలు ఉంటాయి. సో అలా ఉన్నట్లయితే మీరు అవ్యయీభావ సమాసం పెట్టుకోవచ్చు. తత్పురుష సమాసం చూసుకున్నట్లయితే మనకు విభక్తులు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ మనకు తత్పురుష సమాసం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నకు మొత్తం సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న, అలంకార కా భేద్ హై? అలంకారాలు ఉన్నాయి కదా, అలంకారాలు 2 రకాలు ఉంటాయి కదా, శబ్ద అలంకారాలు, అర్థ అలంకారాలు అని చెప్పేసి. మరి ఇక్కడ ఏది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సార్ మిగతావి కూడా మరి ఇక్కడ అలంకారాల్లోనివి భాగాలే కదా అన్నట్లయితే ఇక్కడ జస్ట్ ఏమన్నాడంటే అలంకారాల యొక్క భేదము టైప్స్ ఏమున్నాయి, 2 రకాలు ఉన్నాయి, అందులో 2 ఉన్నాయి లేదా చూసుకోవాలి. మనకు శబ్దాలంకారం అనిపిస్తుంది. మిగతా కూడా లాటానుప్రాస అలంకారం, యమక్ అలంకారం, ఉపమాలంకారం. సరే ఉపమాలంకారం, ఈ యమక్ అలంకారం మరి దేంట్లో వస్తాయి సార్ అని మనం చూసుకున్నట్లయితే మనకు ఒకటి అర్థాలంకారం వస్తుంది, ఒకటి శబ్దాలంకారం వస్తుంది. కాబట్టి ఇవి సో మనకు
చాలా కేర్ఫుల్గా చూడాలి. క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా చదవాలి. మనం ఎంత ఫాస్ట్ చేస్తామో, ఎంత అర్థం చేసుకున్నామో, క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనేది చెక్ చేస్తారు. కాబట్టి ఇలాగ మీకు ముందు నుంచే ప్రాక్టీస్ ఇచ్చినట్లయితే మీరు మంచి స్కోర్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఇలా క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అర్థ అలంకారకే కితనే భేద్ హోతే హై. అర్థ అలంకారాలకు ఎన్ని రకాలు అని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు సింపుల్గా ఆప్షన్ సి పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది 12 రైట్. 12 రకాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూసేద్దాం. రస్ కే కౌన్ సా భేద్ హై. కరుణ్ రస్, రూపకు, ఉల్లేకు, కోయి నహి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జస్ట్ పదాలు ఇచ్చారు. మరి రెండో చూసుకున్నట్లయితే మనకి అలంకారాలు వస్తాయండి. రైట్, అలంకారాలు వస్తాయి కాబట్టి మనకి ఇది కానప్పుడు ఇది కూడా పోతుంది. మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఏమవుతుంది, కరుణ్ రస్ అని వస్తుంది. సో ఒకసారి కామెంట్ చేసేయండి, మొత్తం రస్ ఎన్ని రకాలు కామెంట్ చేసేయండి. సో ఇక్కడ చూద్దాం. 10వ ప్రశ్న చూడండి. నాసిక్ వ్యంజన్ కౌన్సా హై. నాసిక్ వ్యంజన్ అంటే ముక్కు ద్వారా ఉచ్చరించేటువంటి పదాలు. మీకు ఇక్కడ క్లూ కూడా ఇస్తాను. వర్గంలోని 5వ అక్షరము, వర్గంలోని 5వ అక్షరము క క గ ఘ అని చెప్పేసి హిందీలో ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నాసిక్ వ్యంజన్ ఎక్కడ కనిపిస్తుంది మీకు, 5వ వ్యంజన్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి నా అనేటువంటిది నాసిక్ వ్యంజన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 11వ ప్రశ్న. నిమ్న में से अयोगवाह वर्ण कौन से हैं. అయోగ్వాహ వर्ण కౌన్ సే హై. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహా ఈ రెండు కూడా మనకు కరెక్ట్. కాబట్టి మరి జస్ట్ ఆప్షన్లో చూడండి, కింద 2 అనేటువంటి యా దోనో అంటే రెండు కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి దోనో నహి అని అంటే రెండు కూడా కాదు అని ఒక పక్షంలో అది కానప్పుడు అది అనుకోండి. సపోజ్ మీకు అయోగవాహ వर्ण హై అని చెప్పేసి నేను మీకు సపోజ్ ఇలా డా అని ఇచ్చాను, లేకుంటే ఇంకోటి మా అని ఇచ్చాను, మరి కింద దోనో సేమ్ మళ్ళీ దోనో నహి అన్నప్పుడు మీకు అప్పుడు ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, 12వ ప్రశ్న. ద్విత్ వ్యంజన్ శబ్ద కౌన్సా హై. మీరు తెలుగులో ద్వితాక్షరాలు అని చదువుతుంటారు కదా. ద్వితాక్షరాలు అంటే మరి అదే అక్షరంతో కూడినటువంటి పదాలు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చట్టము, చట్టములో టాటా ఉంది కదా చట్టము. అలాగే చూస్తున్నట్లయితే మరి ఇంకా చక్రము ఉంది, సర్క్రా ఉంది. కాబట్టి ఇది రెండు అలగ్ సపరేట్ ఉన్నాయి. కాబట్టి సంయుక్తం అని గుర్తుపెట్టుకోవాలి. సంయుక్త అక్షరాలు ద్విత్వ అక్షరాలు అని చదువుతుంటారు కదా. సో అలా మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ చమ్మచ్ అనేటువంటిది సేమ్ ద్విత్వము అంటే మా అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా చూసుకున్నట్లయితే పరంతు అంటే ఇది అవ్వేయండి. చెప్పాను కదా, మార్పు చెందనేది ఎక్కడున్నా కానీ మనకి ఇది సేమ్ ఇలానే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది అవ్యయ అవుతుంది. మరి మిగతాది ఉత్సాహ అన్నట్లయితే మరి ఉత్సాహ తా ఉంది సా ఉంది. రైట్, ఈ రెండు కలిపితే మనకి ఏమవుతుంది అంటే ఇట్స్ అని వస్తుంది. ఇట్స్ అని వస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే సంయుక్త్ అవుతుంది. రైట్, ఇలాగ మనకి సంయుక్త అక్షర होते हैं. तो సంయుక్త అక్షర का एक ఉదాహరణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే సంయుక్తు చూడండి, సంయుక్త కాత రెండు సపరేట్ ఉన్నాయి కాబట్టి మనకు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ద్విత్వము అంటే అది మీరు 2 అక్షరాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నిమ్న में से कौन सा अघोष व्यंजन है. అఘోష్ వ్యంజన్ హై. మనకి హిందీలో ఘోష్ వ్యంజన్, అఘోష్ వ్యంజన్ అని ఉంటాయి. మరి అఘోష్ వ్యంజన్, ఘోష్ వ్యంజన్ అని ఏమన్నట్లయితే మీకు చూసుకున్నట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. క ఖ గ గ అంగ్ అని ఉందనుకోండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆ ఘోష్ వ్యంజన్ ఎక్కడైనా కానీ 5 అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చా కానివ్వండి, టా కానివ్వండి, తా కానివ్వండి, పా కానివ్వండి, ఈ 5 కూడా ఫస్ట్ 2 మనకి అఘోష్ అని ఉంటాయి. మరి ఈ 3 ఉంటాయి కదా, ఈ 3 వచ్చేసి మనకి సఘోష్ అని ఉంటాయి. కొన్ని చోట్ల మీకు ఘోష్ వర్ణ గుణాన్ని కనిపిస్తుంది. రైట్, ఘోష్ వర్ణాలు అని చెప్పేసి కనిపిస్తుంది. దీంట్లో కంపన్ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరే ఇప్పుడు ఆన్సర్ చేసి ఉంటారు. నిమ్న में से कौन सा అఘోష్ వ్యంజన్ హై అంటే ఫస్ట్ 2 ఏదన్నా మీరు వెతుక్కోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ బి మాత్రమే కనిపిస్తుంది. చూడండి, చా అనేటువంటిది మనకి ఏమవుతుంది అఘోష్ వ్యంజన్. సార్ మనకి కన్ఫ్యూజ్ అవుతాం, మేము ఎలా గుర్తుపెట్టుకోవాలన్నట్లయితే మనకు ఆల్ఫాబెట్స్లో మనకు ఆ వర్ణమాలలో మొదటి అక్షరం తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి ఆ అని గుర్తుపెట్టుకున్నట్లయితే స్టార్టింగ్ 2 అనమాట. ఆ అనేటువంటి స్టార్టింగ్ 2 అఘోష్. సఘోష్ అంటే తర్వాత 3 వ్యంజనాలు సా ఘోష్, ఇలా 3 వ్యంజనాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఈ ట్రిక్ ఫాలో చేసి మీరైతే ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. 14వ చూడండి. క్ష ధ్వని కిస్కే అంతర్గత్ ఆతీ హై. హిందీలో 4 ఉంటాయి లాస్ట్లో ఏదైతే ఉంటాయో క్ష త్ర గ్య శ్ర అని 4 అక్షరాలు ఉంటాయి. ఈ 4 మనకి సంయుక్త వ్యంజనం అని అంటారు. సంయుక్త వ్యంజనం అంటే ఇక్కడ చూసుకోండి, ఘోష్ వర్ణ, మూల్ స్వర్, తాళవ్య, సంయుక్త వ్యంజన. సో సంయుక్త వ్యంజనం ఇంతకు ముందు నేను చెప్పేసాను, ఆన్సరే చెప్పేసాను. సో మనకి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి సంయుక్త వ్యంజన్ అనేటువంటిది సరైన సమాధానము. దీంట్లో చూసుకున్నట్లయితే మరి కా ప్లస్ ష కలిసి ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే క్ష అనేటువంటిది వస్తుందండి. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ
15వ ప్రశ్న ఘోష్ వర్ణ కౌన్సా హే. ఘోష్ వర్ణ ఇంతకుముందు నేను చెప్పాను అఘోష్ సఘోష్, సఘోష్ని ఘోష్ వర్ణ కూడా అని అంటారని చెప్పాను. మరి ఇప్పుడు మీరే ఆన్సర్ చేసేసి అంటారు. చూసుకున్నట్లయితే ఘోష్ వర్ణ కౌన్సా హే లాస్ట్ 3 నుంచి చూసుకోండి. లాస్ట్ 3లో ఏదైనా దొరికినట్లయితే మనకు అదే ఆన్సర్. చూడండి ఇక్కడ మనకు ధ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సరే ఒకసారి చెప్పండి అన్నట్లయితే మీరు చూడండి, మీకు థ ద ధ నా. నేనేం చెప్పాను, ఈ 3 మనకేమో సఘోషు లేదా ఘోష్ అని చెప్పేసి అన్నాను, రైట్, ఘోష్. మరి ఈ 2 మాత్రం వచ్చేసి మనకి ఏమవుతాయంటే అఘోష్ అని చెప్పేసి అవుతాయి. అయితే ఇలాగ మనం చేసినట్లయితే ఈజీగా మనం మంచి స్కోర్ సాధించే ఆస్కారం అయితే ఉందండి. ఈరోజు 15 ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క సజెషన్ కానివ్వండి, ఒపీనియన్ కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా చేసుకొని మళ్ళీ రేపటి క్లాస్లో మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇచ్చానండి. మీకు యూస్ఫుల్ అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకైతే క్లాస్ అనేది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే ఇప్పుడు దాకా మీరు ఓపికతో ఈ క్లాస్ చేసి కొంత జ్ఞానాన్ని ఆర్జించాలని భావిస్తూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు అయితే ధన్యవాదాలండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.